జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనం ఇప్పుడు ఈ వీడియోలో జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యమైన 4 గ్రహాలే. అవి ఏంటంటే గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహం, కేతుగ్రహం. ఈ 4 గురించి మాత్రమే చెప్పడానికి మనకు వీలు ఉంటుంది. అంటే మిగతా గ్రహాలు అంటే రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ఇవి మారుతూ ఉంటాయి. కొన్ని 30 రోజులు, కొన్ని 45 రోజులు. ముఖ్యంగా శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. గురువు సంవత్సరం, రాహుకేతువులు సంవత్సరంన్నర ఎప్పుడు కూడా అవి వక్రగతిలో సంచరిస్తూ ఉంటాయి. మానవ జీవితంలో ఈ 4 గ్రహాలు అంటే గురువు, శని, రాహుకేతువులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురువు, రాహు, కేతువుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏలినాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అర్ధాష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలాల్లో అంటే 12లో ఉంటే విశ్రాంతి లేకపోవడం, 1లో ఉంటే శరీరమైన ఇబ్బందులు, 2లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, 4వ స్థానంలో ఉంటే సౌఖ్యం లేకపోవడం, 8వ స్థానంలో ఉంటే ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు తెలియజేయబడతాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలు చూస్తూ ఉంటాడు. ఆ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంటే ఈ 3, 7, 10 స్థానాల దృష్టి ఏ రాశిపై అయితే పడుతుందో ఆ స్థానాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని శని సూచిస్తాడు. అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి తన దృష్టి ఉన్నటువంటి రాశులను తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనదని చెప్పవచ్చు. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం అనేది సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు. ముఖ్యంగా
3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహు కేతువు గ్రహాలు ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహు కేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒకే రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అనేది అధికంగా ఉంటుంది. 2025 సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు. ముఖ్యంగా ముందుగా గురువు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారి గురుడు జనవరి 1, 2025 నుంచి 13 మే 2025 వరకు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ స్థానంలో గురుడి యొక్క సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. దాన ధర్మాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, వాటికి డబ్బులు ఖర్చు పెడతారు, గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు, ఆచార పాలన అనే కొనసాగుతుంది, మంచి గౌరవాన్ని పొందుతారు, సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు, సజ్జన సాంగత్యం అనేది లభిస్తుంది, శుభకార్యాలు చేస్తారు. తన ప్రత్యేక దృష్టి చేత లగ్నాన్ని, తృతీయాన్ని, పంచమాన్ని వీక్షించడం చేత ఆ భావాల్లోని లోపాలను కూడా సరిచేస్తాడు. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్ఞాన సముపార్జన అనేది చేస్తారు. పట్టుదలతో తలచిన కార్యాలనేవి నెరవేర్చుకుంటారు. దగ్గర ప్రయాణాలు చేస్తారు. శారీరక బలం అనేది పెరుగుతుంది. దాసీజనులతో అనేక సేవలను పొందుతారు. తర్వాత మే 14 నుంచి 17 అక్టోబర్ 2025 వరకు 10వ రాశిలో సంచరిస్తున్నాడు. 10వ రాశిలో గురుడి సంచారం వలన అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. వ్యాపార నష్టాలు, అగౌరవం, శరీర బలము క్షీణించడము, రాజదండన, ప్రభుత్వ మూలకంగా పెనాల్టీస్ కట్టాల్సిన వస్తుంది. ఈ స్థానంలో ఉంటే తల్లికి అనారోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంది. గురువుడు తన ప్రత్యేక దృష్టి చేత 2, 4, 6 భావాలను వీక్షించడం చేత ఆ భావాల్లోని లోపాలను కూడా సరిదిద్దుతాడు. మృదువాక్కు, ధనాదాయం పెరిగేటట్టుగా చేస్తాడు. భక్తి భావన కలుగుతుంది. నూతన వస్త్రాలను ధరిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. నీటి మీద ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో సహాయ సహకారాలు ఉంటాయి. విఘ్నాలు తొలగుతాయి. శత్రువులు లేకుండా చేసుకుంటారు. ఆహారం అన్నది సరైన సమయానికి దొరకదు కొన్ని సందర్భాల్లో. తర్వాత అక్టోబర్ 18, 2025 నుంచి డిసెంబర్ 4, 2025 వరకు ఈ యొక్క గురుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి వివిధ రకాలైన ఆస్తులు సంక్రమించడం, వివిధ రకాలైన ఆభరణాలు లభించడం, బంధు సమాగమనం ఉంటాయి. గురుడు తన ప్రత్యేక దృష్టి చేత 3, 5, 7 భావాలను వీక్షించడం ద్వారా ఆ యొక్క భావ ఫలితాలను కూడా ఇస్తాడు. అయితే అందులో ఉన్న లోపాలు ఏమన్నా ఉంటే వాటి సరిచేయడం అనేది జరుగుతుంది. అవి ఈ విధంగా ఉన్నాయి. జనాల సహకారం అనేది లభిస్తుంది. బంధుమిత్రుల సహకారాలతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. విద్యా వినోదాల్లో పాల్గొంటారు. మంచి వార్తలు వింటారు. పుణ్య కార్యాలు చేస్తారు. పాప పుణ్యాల విమర్శన కూడా కొంచెం చేస్తారు. సరైన ఆలోచనలనే ఉంటాయి. కలత్ర సౌఖ్యం అనేది లభిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. తీపి పదార్థాలు అనేవి లభిస్తాయి. తర్వాత డిసెంబర్ 5, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు వెనుకకు సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలోనికి వక్రగతిలోకి సంచారం చేస్తున్నాడు. కన్యా రాశి వారికి 10వ రాశిలో సంచారం వల్ల దోష ఫలితాలు అంటే అశుభ ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ధన నష్టము, వ్యాకులత, విరోధము, స్త్రీ సౌఖ్య లోపము, బలహీనత, తగాదాలు, వ్యవహార నష్టం జరిగితే గురువు తన ప్రత్యేక దృష్టి చేత 2, 4, 6 స్థానాలు వీక్షించడం చేత కొంచెం మాటను నియంత్రణలో ఉంచుకుంటారు. కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది. దాన ధర్మాలు చేస్తారు. సంపాదన కోసం చేసే ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు. మంచి మాటలతో ఇతరులను ఆకర్షుకుంటారు. పట్టు వస్త్రాలు ధరిస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. రుచికరమైన ఆహారం కూడా లభిస్తుంది. శత్రువులు లేకుండా చూసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి గురి అయిన
అవుతారు. నేత్ర రోగాలు అనేవి బాధిస్తాయి. బంధువులతో వ్యాధులతో విరోధాలు లేకుండా కొంత జాగ్రత్త వహిస్తారు. తర్వాత శని యొక్క ఫలితాలు. శని కన్యా రాశి వారికి జనవరి 1, 2025 నుంచి మార్చి 28, 2020 వరకు 6వ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే 6వ స్థానం కుంభరాశి అయింది. జన్మరాశి నుంచి 6వ రాశిలో శని సంచరించే కాలము శుభఫలదాయకం అని చెప్పవచ్చు. నానావిధ ధనాదాయము, సుఖభోజనము, సుఖమయ జీవితము, శత్రువులు అణిగిమణిగి ఉంటారు, సౌకర్యాలన్నీ సమకూరుతాయి, బంధుమిత్రుల సహకారం అనేది లభిస్తుంది, ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. శని తన ప్రత్యేక దృష్టి చేత 3, 8, 12 స్థానాలు వీక్షించడం ద్వారా ఆ స్థానాలలో కూడా ఆ స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి ఈ విధంగా ఉన్నాయి. దగ్గర బంధువుల నుంచి సహకారము లభిస్తుంది. మిత్రుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. దగ్గర ప్రయాణాలు అనేవి చేస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న వాహనాలు కొంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అష్టమ భావాన్ని వీక్షించడం ద్వారా బంధువుల మరణ వార్తలు వినడం, మన క్లేశాలు, భార్యతో గొడవలు కావడం, ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు వంటివి ఉంటాయి. 6వ స్థానానికి వేదస్థానమైన 9లో గురుడు వేద వలన సంతాన సౌఖ్యము, ధననాశనము, ధనలాభము, పుత్ర సంతానము, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, శారీరక బలం పెరగడం వంటి ఉత్తమ ఫలితాలు అనేవి జాతకుడు పొందుతాడు. ఇందులో 70% శుభ ఫలితాలు పొందుతాడు. ఈ రాశిలో శని తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి 29 మార్చి 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు శని సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. శని జన్మరాశి నుంచి సప్తమ రాశిలో సంచరించే కాలంలో తీవ్రమైన ఆపదలకు గురి అవుతారు. విదేశాలకు వెళ్ళడం, దేశ బహిష్కరణ, ప్రమాదాలకు గురి కావడం, మరణమంతటి ప్రమాదాలు జరుగుతాయి. ఉద్యోగ భంగం అనే ఉంటుంది. సంతానానికి అనారోగ్య సమస్యలు వంటివి ఉంటాయి. తమ ప్రత్యేక దృష్టి చేత 4, 9, 1 భావాలను కూడా వీక్షించడం ద్వారా ఆ భావాలను శని పాడు చేస్తాడు. విద్యాభ్యాసంలో ఆటంకాలు కలుగుతాయి. గృహ నిర్మాణ పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతాయి. శ్రమకరమైన ప్రయాణాలు చేస్తారు. దైవభక్తి, దైవచింతన అనేది తగ్గిపోతుంది. అగౌరవము, భాగ్యహీనత, దుర్బలత్వము, ఆయుర్దాయం తగ్గడం, వాగ్దోషాలు లాంటివి జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారికి రాహు జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు సప్తమంలో సంచరిస్తున్నాడు. సప్తమ స్థానంలో రాహువు చెడు ఫలితాలనే ఇస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి. ప్రయాణాలలో ఇబ్బందులు, భోజన అసౌఖ్యము, వ్యాపారంలో నష్టాలు రావడం, రహస్యాంగాలలో వ్యాధులు, ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు, అగౌరవం, అనుకున్న పనులు పూర్తి కాకపోవడం, శారీరక బలం క్షీణించడం లాంటివి జరుగుతాయి. 18 మే 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇలా సంచరించడం ద్వారా శుభ ఫలితాలైన అంటే పాపగ్రహాలైన రవి, శని, రాహు, కేతువులు ఇవి 3, 6, 11 స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. 6వ స్థానంలో రాహు శుభ ఫలితాలను ఇస్తాడు. అవి విక్రమము, సాహస కార్యాలు చేస్తారు, శత్రుక్షయం అనేది అంటే శత్రువులు తగ్గిపోతారు, తెలివిగా వ్యవహారాలన్నీ కూడా చక్కబెడతారు, శత్రువర్గం నుంచి భూలాభం అనేది లభిస్తుంది. తన సప్తమ దృష్టి చేత లగ్నాన్ని వీక్షించడం వల్ల కొంచెం వ్యాధులు రావడం, ఇబ్బందులు కలగడం, భార్యాపుత్రులతో భార్యతో కానీ పిల్లలతో కానీ గొడవలు జరగడం, అననుకూల ఫలితాలు అనేవి ఉంటాయి. అయితే 6వ స్థానం వేదస్థానమైన 9లో గురుడి యొక్క సంచారం వలన సంతాన సౌఖ్యము, ధనము, జ్ఞానము వీక్షించడం, బుద్ధి బలము పెరగడం, మంత్ర తంత్ర విచారణ వంటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారికి కేతువు జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు లగ్నంలో స్థితి చెంది ఉన్నాడు. లగ్నంలో రాహుకేతువులు ఉంటే అశుభ ఫలితాలే ఇస్తారు. దేశ సంచారం, కలహాలు, రోగము, నష్టం, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధము, శరీర
బలం క్షీణించడం, అవయవ లోపాలు, తేజస్సు తగ్గిపోవడం వంటి ఫలితాలు జరుగుతాయి. మే 18, 2025 నుంచి 31 డిసెంబర్ 2020 వరకు 12లో సంచరిస్తున్నాడు. కేతు గ్రహం అనేది 12లో సంచరిస్తున్నాడు. 12లో రాహుకేతువులు అశుభ ఫలితాలను ఇస్తాడు. దారిద్రము, ధననాశనము, నేత్రబాధలు, శత్రుభయము, అన్ని కార్యాలు విఘ్నమగుట, స్థానచలనము, అతి కష్టంగా కొన్ని పనులు జరగడము, పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. అతిగా కష్టించడం ద్వారా తక్కువ లాభాలు పొందే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ.